ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ 2016 మోడల్ డీజిల్ వీడియో అండి. 2016 మోడలు. ఇది మనకి తిరిగింది వచ్చేసి 72,000 అయితే తిరిగింది వెహికల్ వచ్చేసి. మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 6,25,000 అంటున్నాడు. నేను బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి మీకు 5,25,000లో అయితే ట్రై చేసి క్లోజ్ చేస్తాను. ఈ వెహికల్ అయితే మీకు డీజిల్ వేరియంటు. ఇది వచ్చేసి 4 టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి. మీకు వెహికల్లో ₹1 కూడా ఖర్చు లేదు. ఇంటీరియర్ అంతా కూడా నీట్గా ఉంది. ఎవరైనా డీజిల్ వేరియంట్ 2015 ఎబో కానీ డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ వెహికల్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ వెహికల్గా ఉంది. మీకు వెహికల్ ఏం ప్రాబ్లమ్స్ లేవు, జెన్యూన్ ఉంది వెహికల్ వచ్చేసి. మీరు ఎవరైనా స్విఫ్ట్ వెహికల్ టాప్ అండ్ మోడల్ లో మోడల్లో తక్కువ ప్రైస్లో చూస్తున్నారంటే ఇది బెస్ట్ వెహికల్ ఉందండి. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ వెహికల్ 2010 మోడలు 11 రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి మనకి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 3,50,000 ఉంది. పెట్రోల్ వేరియంట్ ZXi టాప్ అండ్. ఇది డ్రివెన్ వచ్చేసి 82,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. మనకి కస్టమర్ 3,35,000 అంటున్నాడు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 2,70,000 అయితే క్లోజ్ చేస్తాను. దీనిలో మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటాయి, న్యూ టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే లో బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ అయితే వెహికల్ ఉంది. ఇది వచ్చేసి మనకి స్విఫ్ట్ అండి. 2016 మోడల్ 17 రిజిస్ట్రేషను 60,000 అయితే ఇది డ్రివెన్ తిరిగింది బండి వచ్చేసి. పెట్రోల్ వేరియంటు. ఇది మన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,65,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 5 lakhsలో అయితే నేను ట్రై చేసి క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే స్క్రాచ్ లెస్ ఉంది. వెహికల్ అంతా నీట్గా చాలా మంచిగా ఉంది. వెల్ మెయింటైనడ్ వెహికల్. ఎవరైనా స్విఫ్ట్ బ్లాక్ కలర్లో చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉందండి. ఇది వచ్చేసి 2014 మోడల్ VXi పెట్రోల్ వేరియంటు. ఇది మనకి 67,000 అయితే డ్రివెన్ అయితే ఉంది. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,60,000 ఉంది. నేను బెస్ట్ ట్రై చేసి 3,60,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కూడా కాదు. మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి మనకి దీనిలో మ్యాగ్ వీల్స్ అయితే ఉన్నాయి. దీనిలో వెహికల్ అయితే చాలా నీట్గా మంచిగా అయితే ఉంది. ఇంటీరియర్ అయినా ఏదైనా బెస్ట్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. మీరు స్విఫ్ట్ డిజైర్ వెహికల్ డీజిల్ వేరియంట్ ఏదన్నా జెన్యూన్ రీడింగ్ వెహికల్ చూస్తున్నట్లయితే ఇదైతే ఉందండి. 2013 మోడల్ ఉంది. బండి వచ్చేసి 1,18,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్ వెహికల్ వచ్చేసి మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 5,35,000 అంటున్నారు. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4,50,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. ఎవరైనా డీజిల్ వేరియంట్ చూస్తున్నారు, స్విఫ్ట్ డిజైర్ చూస్తున్నారు అంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. జెన్యూన్ రీడింగ్ అయితే వెహికల్ ఉంది. ఎవరైనా డీజిల్ వేరియంట్ స్విఫ్ట్ వెహికల్ డీజిల్ వేరియంట్ చూస్తున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంది. 2010 మోడల్ ఉంది. 11 రిజిస్ట్రేషను 1,27,000 జెన్యూన్ రీడింగ్ వెహికల్ వచ్చేసి మనకి. ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 2,95,000 ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 2,50,000లో క్లోజ్ చేస్తాను. వెహికల్ వచ్చేసి 2,50,000లో మీకు డీజిల్ బండి వస్తుంది. వెహికల్ వచ్చేసి 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, జెన్యూన్ రీడింగ్ వెహికల్ అయితే ఇది ఉంది. ఎవరైనా స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ చూస్తున్నారు అంటే మన దగ్గర స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ వెహికల్ ఉందండి. 2012 మోడల్ 13 రిజిస్ట్రేషన్ వెహికల్ వచ్చేసి ఇది కిలోమీటర్స్ వచ్చేసి 63,000 అయితే వెహికల్ తిరిగింది. ఇది VXi వేరియంట్ అండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 4,80,000 ఉంది. 4,80,000 కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది. బెస్ట్ అంటే బెస్ట్ ట్రై చేసి 4 lakhsలో అయితే మీకు క్లోజ్ చేస్తాను. వెహికల్ అయితే 100% నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడ్డెడ్, మనకి ఇంజిన్ రిపేర్ అయిన వెహికల్ కాదు, ఇంజిన్లో ప్రాబ్లం ఉన్న వెహికల్ కాదు. చాలా బెస్ట్ క్వాలిటీతో ఉందండి. స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 4 lakhs బడ్జెట్లో ఉంది.